హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. నేను వచ్చేసి వీడియోలో వచ్చేసి మనకి హైదరాబాద్లో సిటీలో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది, మనకు పర్ కిలోమీటర్ ఎంత వస్తుంది, ఓలా ర్యాపిడోలో మనకు ఆదాయం ఎంత వస్తుంది అనేది చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి. అలాగే నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నైతే అసలు బిజినెస్ అయితే ఏం లేదు. ఈరోజనే ఇప్పుడనే లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8:53 అవుతుంది. 8:53 అవుతుంది. ఇప్పుడనే ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం అనేది ఒకటైతే తీసుకొని వచ్చిన నేను అదనేది ఇప్పుడు నేను చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఒకటి వచ్చేసి మనకి ఫ్యూచర్లో వచ్చేసి ఒకటి కరెన్సీ అనేది లాంచ్ అవబోతుంది. పై కాయిన్ అని కరెన్సీ అనేది లాంచ్ అవబోతుంది. అది వచ్చేసి మనకి ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 120 రూపీస్ వరకు ఉంది ఒక కాయిన్. అది వచ్చేసి మనకి 2030 అంటే మరో 5 ఇయర్స్ లోపు ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి 1 lakh కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉందంట. నేనైతే గైడ్ చేసి మీకు అనేది చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది, నేను చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది అని నేననేది మీకు అనేది చెప్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ సపోర్ట్ చేస్తున్నారు కదా. అందుకే నేను కూడా మీకు కొంచెం మంచిగా నాకున్న కొంచెం నాలెడ్జ్ కూడా మీతో షేర్ చేసుకుందామని చూస్తున్నాను. ప్రజెంట్ అయితే ఆ కాయిన్ గురించి అనేది చూపిస్తా చూడండి. యాప్ మనకు వచ్చేసి పై కాయిన్ అని ఒక యాప్ అనేది ఉంటుంది ప్లేస్టోర్లో, పై నెట్వర్క్ అని. దాంట్లో మనం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. జస్ట్ మనం ఆ పై కాయిన్ అనే మనం కాడ ఉన్నట్టయితే, ఒక కాయిన్ అనే ఉన్నట్టయితే మనకి ప్రజెంట్ ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి 126 రూపీస్ ఉంది. మీరు కావాలంటే గూగుల్లోనే చెక్ చేసుకోండి. పై కాయిన్ వాల్యూ ఇన్ ఇండియా అని గూగుల్లో కొట్టండి, వస్తుంది. 126 127 రూపీస్ ఉంది. అదే మనకి 2030 కల్లా 2040 ఆ టైంలో 30 దాటినాక ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి మనకి దాదాపు 1 lakh వరకనే వెళ్తుంది. ఆ కాయిన్ కూడా మనకి ఫ్రీగానే వస్తుంది, మనం ఏం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు. ఆ కాయిన్ కూడా ఫ్రీగా వస్తుంది. ఆ యాప్ అనేది మీకు చూపిస్తే చూడండి. మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది అది యాప్ కూడా. ఆ యాప్లో ఎలా లాగిన్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్గానే మీకు ఇప్పుడు చెప్తాను. ఆ యాప్ లాగిన్ చేసే కన్నా ముందు ఆ కాయిన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఫస్ట్ అదే చెప్తాను. ఆ కాయిన్ అనేది తొందరలో అనేది లాంచ్ అవబోతుంది. ఆ కాయిన్ ఇంకా లాంచ్ కాలేదు, జస్ట్ ఇంకా అది వచ్చింది కానీ ఆన్లైన్లోకి ఇంకా కాయిన్ అనేది లాంచ్ కాలేదు. ఒక్కసారి ఆ కాయిన్ అనేది లాంచ్ అయినట్టయితే మనం ఆ కాయిన్తో అమెజాను, ఫ్లిప్కార్ట్ అట్లా ఆన్లైన్ షాపింగ్ సైన్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఎలా ఉంది, ఇట్లా స్కాన్ చేస్తానే మన అకౌంట్లో నుంచి వితిన్ సెకండ్స్లో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి కదా. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మన అమౌంట్ అనేది మనమనే స్కాన్ చేస్తే అట్లా ఈ పై కాయిన్ కూడా వితిన్ సెకండ్స్లో వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు. అంటే మనం ఏమన్నా పర్చేస్ చేసి, ఎగ్జాంపుల్ ఒక టీవీ పర్చేస్ చేసాము, టీవీ కాస్ట్ ఎంత ఉంటుంది, 15,000. ఇప్పుడు మనం ఫోన్పే చేస్తే ఆ 15,000 అనే ఫోన్పే చేసినట్లయితే వాళ్ళకి మన అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. టీవీ వచ్చేసి మనకి ఇచ్చేస్తారు. ఇదే వచ్చేసి పై కాయిన్ అనేది ఇది కరెన్సీ. ఇది వచ్చేసి ఒక కొత్త కరెన్సీ అనేది. ఇది మన ఇండియాలోనే కాదు, ఓవరాల్ వరల్డ్ మొత్తం లాంచ్ అవబోతుంది. అది ఒకసారి లాంచ్ అయినట్లయితే డిజిటల్ కరెన్సీ. అది కూడా ఒకసారి లాంచ్ అయినట్టయితే మనకి
ఇప్పుడు మన కాడ కాయిన్స్ ఉన్నప్పుడు ఉంచుకొని అది లాంచ్ అయినాక కాయిన్స్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా అనేది బాగా డబ్బున్న వాళ్ళమైతే అవే అవకాశాలు ఉన్నాయి. అది ఆ కాయిన్ కూడా ఇప్పుడు మనం కొనాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఇస్తుండ్రు. ఆ కాయిన్ వచ్చేసి మనకి జస్ట్ ఫ్రీగా ఇస్తుండ్రు. ఇప్పుడనే మనం అనేది ఆ కాయిన్ ఒకవేళ మనం ఫ్యూచర్లో ఏం కొనము, ఆన్లైన్లో మనకి అంత లేదు, ఆన్లైన్లో కొనే అంత లేదు, మనము అంత నాలెడ్జ్ లేదు అనుకున్నా కానీ ఆ కాయిన్ వచ్చేసి కరెన్సీ లాంచ్ అయినాక, ఇప్పుడు ప్రజెంట్ కాదు ఫ్యూచర్లో 2030 ఆ టైం దాటినాక ఆ కాయిన్ అనేది సేల్ చేసినా కానీ ప్రజెంట్ ఆ కాయిన్ రేట్ ప్రజెంట్ అయితే 127 128 రూపీస్ ఉంది. ఫ్యూచర్లో వచ్చేసి ఆ కాయిన్ విలువ ₹1,00,000 అవుతుంది. ఆ ₹1,00,000 అయినాక మనము ఆ కాయిన్ అనేది సేల్ చేస్తే మన చేతికి ఫ్రీగానే ₹1,00,000 వచ్చినట్టే. అది మన కాడ ఒక్క కాయిన్ ఉంటే ₹1,00,000. అలాంటిది మనం అది అనేది ఇప్పుడు అనేది స్టార్ట్ చేసినట్లయితే 1000 కాయిన్లనే మనం సొంతం చేసుకోవచ్చు ఫ్రీగా. ₹1 కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా అనేది. అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అనేది పై ఎలా ఉంటుంది అవి అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇది వచ్చేసి పై యాప్, పై నెట్వర్క్ అని ఉంటుంది ప్లేస్టోర్లో. చూపిస్తా చూడండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి పై నెట్వర్క్ అని టైప్ చేయండి. ఇది ఫస్ట్లోనే వచ్చింది చూడండి, మనకు ప్లేస్టోర్లోనే వచ్చింది యాప్. ఇంకా ఇది నేను ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేస్తానే మనకి ఇదిగోండి నా కాడ వచ్చేసి ఇప్పుడు టోటల్ వచ్చేసి 5 కాయిన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది 5 అని ఉంది కదా, అది ఎలా లాగిన్ చేయాలి అంటే యాప్ ఓపెన్ చేస్తానే మనకి లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మనం లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి. టైప్ చేసినాక అక్కడ మన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఓటీపీ వస్తుంది మనకి, ఓటీపీ అనేది ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేశాక అక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మన ఆధార్ కార్డులో ఉన్నట్టే అక్కడ అనేది డీటెయిల్గానే తీయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. దాని తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, అంటే కొత్త క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేశాక దాని కింద దాని తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ మనం యూజర్ నేమ్ అనే ఒకటనే పెట్టుకోవాలి. ఆ యూజర్ నేమ్ పెట్టుకున్నాక మనం ఆ యూజర్ నేమ్ పెట్టుకున్నాక దాని తర్వాత ఒకటి ఇన్విటేషన్ కోడ్ అని వస్తుంది. ఆ ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఇన్విటేషన్ కోడ్ కొట్టినట్టయితే మీకు ఒక పై కాయిన్ అనేది ఒకటి వస్తుంది ఫ్రీగానే వస్తుంది. మీరేం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీగా వస్తుంది. ఆ పై కాయిన్ అనేది లాంచ్ అయినాక మనం ఆ పై కాయిన్ అనేది సేల్ చేసుకుంటే ఆ వాల్యూ ఎంత ఉందో అంత వస్తుంది. ప్రజెంట్ అయితే మనకు 127 రూపీస్ ఉంది. ఖచ్చితంగా వచ్చేసి 2028-29 తర్వాత మినిమం ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి $10 నుంచి $20 అనేది వెళ్తుందంట. ప్రజెంట్ $1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 87 రూపీస్. అంటే $10 అంటే 870 రూపీస్ నుంచి 870 నుంచి 970 రూపీస్. అంటే మీ దగ్గర 1000 రూపీస్ అనేది అనుకోండి ఒక కాయిన్ విలువ. అలాగే ఈ కాయిన్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తా చూడండి. మనం అదంతా ప్రొఫైల్ అంతా సెట్ చేసుకున్నాక ఆ ఇన్విటేషన్ కోడ్ ఉన్నదనే నేను చెప్పిన ఇన్విటేషన్ కోడ్ అనే నా ఇన్విటేషన్ అనే కోడ్ అనే మీరు ఎంట్రీ చేసినట్లయితే మీకు ఒక కాయిన్ వస్తుంది. దాని తర్వాత ఆ ఇన్విటేషన్ కోడ్ ఎంట్రీ చేశాక దాని కిందనే కన్ఫర్మ్ అని వస్తుంది. ఆ కన్ఫర్మ్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నా ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి సాయి S07005. ఆ ఇన్విటేషన్ అక్కడ ఎంట్రీ చేశాక కన్ఫర్మ్ అని కింద వస్తుంది. ఆ కన్ఫర్మ్ అనే కొట్టిన వెంటనే వితిన్ సెకండ్స్లోనే మీ వ్యాలెట్లో అనేది 1 పై కాయిన్ అనేది యాడ్ అవుతుంది. ప్రజెంట్ ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి 127 రూపీస్. దాని తర్వాత ఆ కాయిన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి.
ఇదిగోండి, మనం ఆ కాయిన్ యాప్ మొత్తం సెట్ చేసుకున్నాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ వచ్చేసి. నా కాడైతే ప్రజెంట్ 5 కాయిన్స్ ఉన్నాయి. అంటే 2030 తర్వాత ఆ కరెన్సీ అనేది 1 lakh అయినాక నా కాడ అమౌంట్ వచ్చేసి 5 lakhs అనేది ఉన్నట్టే. ఇదిగోండి, దాని పక్కన ఆటోమేటిక్గా పెరుగుతుంది చూడండి, గమనించండి. 5 కాయిన్ ఇది కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది ఆటోమేటిక్గా ఎట్లా కావాలి అంటే మైనింగ్ అనేది చేయాలి మనం డైలీ. జస్ట్ 1 second పనే అది మైనింగ్ అంటే. యాప్ అనేది ఓపెన్ చేయండి. జస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే ఇంటర్ఫేస్ ఇలానే వస్తుంది. ఇక్కడ షేర్ ఉంది కదా, ఇన్వెట్ పైన ఇంకోటి ఉంది, ఇది క్లిక్ చేయండి. దీని పేరు వచ్చేసి మైనింగ్. ఇది క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒకటి యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ యాడ్ ప్లే అయ్యడం అయిపోయినాక మనకు వచ్చేసి ఈడ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇది కాయిన్స్ అనేది యాడ్ అవుతున్నాయి. ఈడ చూడండి 39 పెరుగుతున్నాయి చూడండి, 40 అలా. జస్ట్ మనం 24 hours అంటే ఒక్క రోజులో ఒక్కసారి అనేది క్లిక్ చేసినట్లయితే మనకనే పెరుగుతుంది. ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే డైలీ ఒకసారి క్లిక్ చేయాలి అంతే. అది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి పైన టైం చూపిస్తుంది. మైనింగ్ సీజన్ ఎండ్ అని టైమింగ్ చూపిస్తుంది, 22 hours అని నాకు చూపిస్తుంది. అంటే అది ఎవ్రీ 24 hours ఒకసారి మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. నేను ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు 1 coin ఉన్నది, ఇప్పుడు 5 coins అయినాయి. అవి 5 coins అయినాయి. ఇది కూడా మనం ఫ్యూచర్ కోసం నేను అనేది చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కోసం అనేది. మీరు చేసుకున్నట్లయితే నాకేం రాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏదో నాకు ఉన్నది మీకు చెప్పినట్టు చెప్తున్నాను అంతే. ఇంకా ఇప్పుడు కాయిన్ వాల్యూ అనేది పెరిగినప్పుడు సేల్ చేసుకోండి, అది ఉన్నది చెప్పేది. దీని తర్వాత వచ్చేసి మీకు ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అన్నట్లయితే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాకే దీని గురించి అనేది సెర్చ్ చేసినాకే మీరు అనేది స్టార్ట్ చేసుకోండి. నేను ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పట్లేదు, జస్ట్ నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగే ఈ 5 కాయిన్ వచ్చేసి మనకి మంత్లీ ఫ్రీ 5 కాయిన్స్ అనేది వస్తాయి. జస్ట్ యాప్ ఓపెన్ చేసి మైనింగ్ పైన క్లిక్ చేసి వదిలేస్తానే. డైలీ ఒకసారి చేయాలి. డైలీ ఒకసారి అంటే మైనింగ్ పైన క్లిక్ చేసి వదిలేస్తే మంత్లీ 3 5 కాయిన్స్ అనేది వస్తాయి. అంటే 3 5 కాయిన్స్ అంటే నేను ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం చెప్తున్నాను. 127 రూపీస్ ఉంది ప్రజెంట్. అది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. 127 into 3 ఇంకా 450 సంథింగ్ అవుతుంది. 470 రూపీస్ వరకు అవుతుంది మంత్లీ. అది ప్రజెంట్ ఉన్న వాల్యూ. అది రేపు పొద్దున పెరగవచ్చు, తగ్గొచ్చు. పెరిగిందంటే 1 lakh వరకు వెళ్తుంది. 2030 తర్వాత అయితే ఖచ్చితంగా అయితే వెళ్తుందని నేను నిన్న యూట్యూబ్లో చూశాను. వేరే ఛానల్లో చూసి చెప్తున్నాను. వేరే ఛానల్లో అంటే వీటి గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తారు కదా. ఇంతకుముందు ఒకటి బిట్ కాయిన్ అని వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో, మ్యాక్సిమం అయితే ఐడియా ఉంది అని నేను అనుకుంటున్నా. అది వచ్చేసి 2010లో దాని వాల్యూ వచ్చేసి గూగుల్లో కొట్టి చూడండి 2 రూపీస్ చూపిస్తుంది. ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేసి 78 lakhs సంథింగ్ ఉంది. అప్పుడు కానీ ఒకటి నేను బిట్ కాయిన్ కానీ కొనుక్కుంటే 2010లో ఒక్క బిట్ కాయిన్ 2 రూపాయలు పెట్టి కానీ కొనుక్కుంటే ఇప్పుడు నేను ఈ క్యాబ్ డోలితో కూడా కాదు 78 లక్షలు అంటే ఒకటి. ఇప్పుడు ఆ వాల్యూ అనేది 78 లక్షలు. అంటే 2010కి ఇప్పటికి టైం ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. సేమ్ అలానే ఇది కూడా 5 కాయిన్ అనేది లాంచ్ అయింది. బిట్ కాయిన్ లాగే ఇది కూడా 5 కాయిన్. అందుకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మీరు రెఫర్ చేస్తేనే వస్తుంది అనుకోవద్దండి. రెఫర్ చేయకుండా వస్తాయి మీకు అమౌంట్ అనేది. మంత్లీ వచ్చేసి 3 వరకు రావచ్చు. 3 వస్తాయంట 5 కాయిన్స్. ఒక కాయిన్ విలువ చెప్పాను కదా ఇందాక, అది రేట్ పెరగచ్చు, తగ్గొచ్చు. ఇంకా ఈ 5 కాయిన్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే
కొంతమంది బయట కొనేవాళ్ళు ఉంటారు, అంటే వీటి గురించి తెలిసిన వాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. ఎవరు కొంటారు అని అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. వీటి గురించి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే కొనేవాళ్ళు ఉంటారు. మన గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది. అమ్ముకోవచ్చు, అమ్ముకుంటే వాళ్ళు స్పాట్లో కూడా అమౌంట్ ఇస్తారు మనకి. కానీ నేనే చెప్పేది ఏంటంటే కాయిన్ అయితే అమ్మకండి ఇప్పట్లో. ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ 120 రూపీస్ ప్రైజే ఉంది. తర్వాత అది పెరగవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆ ఒక్క కాయిన్ అమ్మినా కానీ 120 రూపీస్ అనేవి మీ చేతికి వస్తాయి. కొన్ని లక్ష రూపాయలు విలువ చేసేది మీరు కేవలం 120 రూపాయలకే వాళ్ళకి అమ్మేసినట్టు అవుతుంది. అందుకు చెప్తున్నాను, అమ్మొద్దండి. కాయిన్ అనేవి మీ కాడ అట్లే ఉంచుకోండి. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా కావాలి అనుకున్నట్టయితే యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేసుకోండి, సెర్చ్ చేయండి పై కాయిన్ ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగు అని కొట్టండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి, 1 కాదు 2 కాదు, చాలా వీడియోస్ వస్తాయి. ఏదో నేను చూసి మీకు యూజ్ అయ్యిద్దని ఇన్ఫామ్ చేస్తున్నా అంతే. నా ఇన్విటేషన్ కూడా అయితే మర్చిపోకండి. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది, ఏమనుకోకండి. కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు అప్డేట్ ఇచ్చాను. అది వచ్చేసి మనం ఆ కాయిన్ ఫ్యూచర్లో మనం అమెజాన్లో ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. బయట లాంచ్ అయినాక బయట అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా, అట్లా అక్కడే యూపీఐ పేమెంట్ అని ఇప్పుడు చూపిస్తుంది కదా. రేపు పొద్దున పై కాయిన్ లాంచ్ అయినాక పై నెట్వర్క్ అని చూపిస్తుంది ఆప్షన్. ఇంకా ఇప్పుడైతే లాంచ్ కాలేదు, చెప్తున్నాను కదా, ఇప్పుడైతే లాంచ్ కాలేదు. లాంచ్ అయినాక పై కాయిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ కాయిన్స్ పే చేసి అమౌంట్ మీరు తీసుకున్న వస్తువు అనేది ఫ్రీగానే వచ్చినట్టే కదా, ఆ వస్తువు అయినా కానీ. అది మరి అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాం. డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీరు అనేది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ప్రజెంట్ అయితే కిలోమీటర్ 0 చేసుకుంటున్నాం. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ర్యాపిడో స్టార్ట్ చేశాను. ఎయిర్పోర్ట్లో 75 రూపీస్ ఛార్జ్ పెట్టిండు ఎక్స్ట్రా పర్ ఆర్డర్. ఓన్లీ ఎయిర్పోర్ట్లోనే పెట్టిండు, ఇంకెక్కడ పెట్టలేదు సిటీలో. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని పెట్టాడు కదా, ఎయిర్పోర్ట్ అని పెట్టాడు కదా. ఇలానే మనకి మార్నింగ్ టైంలో పీక్ టైంలో వచ్చేసి చందానగరు, మాదాపూర్, హైటెక్ సిటీ ఆ సైడ్ పెడుతున్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్లో పెట్టాడు, ఇంకా చూడాలి రేపటి నుంచి. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను. ఎన్ఎస్ఎల్ టు బొల్లారం 9:30 లాగౌట్. ఉప్పల్ నుంచి బొల్లారం, ఎన్ఎస్ఎల్ అంటూ ఉప్పల్. అది ఓకే, అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనకు రైడ్స్ అయితే ఇంకా ఏం పర్లేదు, చూద్దాం మరి, వెయిట్ చేద్దాం రైడ్ కోసం అనేది. ఏమన్నా రైడ్ పార్టీ తీసుకుని మీకు అనేది అప్డేట్ చేస్తాను కంప్లీట్ అయ్యాక. హాయ్, హలో, నమస్తే. బిజినెస్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఓలాలో వచ్చేసి జస్ట్ ఆన్ చేసిన 25 కిలోమీటర్లు 200. మొన్నటి వరకు కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చేటోడు, ఇప్పుడు కిలోమీటర్ 8 రూపీస్ 9 రూపీస్. అంటే ఇంకా దిగజారిండు, అంటే ఇంకా తగ్గించిండు అని అంటున్నాను. ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయిపోయింది, టైం వచ్చేసి 10 అయింది. ఎంత మనం లాగిన్ చేసింది 9కి, 10 అయింది. ఒక రైడ్ అయిపోయింది, అది కూడా జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే. 5 కిలోమీటర్స్ 13 మినిట్స్ 120 రూపీస్ వేస్ట్. అసలు లేదు బిజినెస్. ఇంతకుముందు సాటర్డే సండే వస్తే అసలు రైళ్ళకి గ్యాప్, మనం తినేకి కూడా గ్యాప్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో అసలు ఒకరికి పడట్లే బుకింగ్స్. నాకే కాదు, ఒకరికి లేవు. ఆ రైడ్ అనేది చూపించేస్తా, రైడ్ చూపించేసాం, లాగౌట్ చేసేస్తా. ఏం లేదన్న ఈరోజు. ఇంకా నా ఈవినింగ్ కూడా ఏం లాగిన్ చేయను, నా డైరెక్ట్ రేపు మార్నింగ్ లాగిన్ చేద్దాం. అది చెప్పాం కదా,
ఆ పై కాయిన్ గురించి ఉంది కాబట్టి వీడియోలో అది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఫ్యూచర్లో కొంచెం మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేస్తున్నా అంతే. ఓకే, ఆ రైడ్ అయితే చూపిస్తా చూడండి. 123 రూపీస్, 1.85 కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి 5.3 కిలోమీటర్స్. కొంపల్లి నుంచి పాలెం విండ్రోస్ 5.3 కిలోమీటర్స్, 13 మినిట్స్ పట్టింది. 123 రూపీస్ అమౌంట్ వచ్చింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. కానీ కస్టమర్ వచ్చేసి మనకి 150 రూపీస్ ఇచ్చాడు. అది కూడా మీకు చూపిస్తా చూడండి. స్కాన్ చేసిండు ఆన్లైన్లో, ఇదిగోండి 150. చూడండి టైం కూడా 9:57కి, టైం ఏంటండి 9:20. 150 పే చేసిండు కస్టమర్. తిరిగిన కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్. ఓలాలో అయితే బుకింగ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా దారుణంగా ఉన్నాయి బుకింగ్స్. కానీ కిలోమీటర్ 8 రూపీస్ 7 రూపీస్ బైక్ కన్నా ఘోరంగా ఇస్తుండు. అవి నా రైడ్లో కానీ మనం కొట్టినాం అనుకో, కరెక్ట్ డీజిల్ ఉన్న రూపాయి మేగలో మనకి ఆ రైడ్లని కొడితే. జస్ట్ ఇన్సెంటివ్ పెట్టినప్పటి నుంచి మరీ ఘోరంగా చేస్తుండు. మన ఇన్సెంటివ్ అనేది ఎంత 15 రైడ్స్కి 900 పెట్టిండు. అప్పుడు కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు అదే 15 రైడ్స్కి 1200 పెట్టిండు. ఇప్పుడు కిలోమీటర్ 8 రూపీస్ చేసిండు. అది ఇంకా మనకి ఇన్సెంటివ్ అనేది ఎంత పెరుగుతుంటే కిలోమీటర్ కూడా ప్రైస్ అంత తగ్గించేస్తుండు. అంటే ఇప్పుడు 15 రైడ్స్కి 1200 అంటే అసలు 15 రైడ్స్ అయిపోతాయి 1 డేలో. అది కూడా చిన్నవి కొట్టాలి. చిన్నవి అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఆ రైళ్ళు ఇస్తుండు. చిన్నవి కొడదామంటే చిన్నవి ఏమన్నా యాక్సెప్ట్ చేద్దామంటే 4 కిలోమీటర్లకు 60 రూపాయలు, 5 కిలోమీటర్లకి 90 రూపాయలు అవి ఇస్తుండు. మనం చేసి ఏం లాభము, డ్యూటీ చేసి వచ్చిన డబ్బులు ఉన్న డీజిల్కే పోతాయి. అది కాక 5 కిలోమీటర్లు ఓన్లీ డ్రాప్, మళ్ళీ పికప్కి వచ్చేసి 2-3 కిలోమీటర్లు పడుతుంది. 2-3 కాదు 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అదైతే ఇంకా ఇందాక పై కాయిన్ అని చెప్పాను కదా, అదైతే మీరైతే స్కిప్ చేసుకోవద్దండి. ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి. మీ ఫ్యూచర్ గురించి నేను చెప్పాను అంతే. మీరు చేసుకుంటే నాకేం రాదు, జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేశాను. ఇన్ఫర్మేషన్ కాదు, అది నాకున్న నాలెడ్జ్ అనేది మీకు పాస్ చేశాను. మనకి ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే ఫ్రీగా వస్తుందని కాదు, మామూలుగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ మనకి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, మ్యూచువల్ ఫండ్స్, వాటిల్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తున్నా అంతే. నేను అది పై కాయిన్ అనేది ఇంకా లాంచ్ కాలే, ఇప్పుడైతే మనకి ఫ్రీగా వస్తుంది, మీరు కూడా యాక్టివేట్ చేసుకుంటారని అంతే. ఓకే అయితే ఓకే, మరి అయితే రేపు కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్.